ఈ ముగింపు ఆరాధనలో వాగ్దానంతో కూడిన సందేశాన్ని మీరు వినబోతున్నారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువు మీ చేతుల్లో చేయి ఉంచి ప్రమాణం చేయబోతున్నాడు. ఎంతమంది ఆ ప్రమాణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రమాణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు మీ కుడి చేతులు చాపండి. అందరు గట్టిగా మీ కుడి చేతులు చాపండి, మీ కుడి చేతులు చాపండి. ప్రభు నీతో ప్రమాణం చేయబోతున్నాడు. మీ కుటుంబాలతో ప్రమాణం చేయబోతున్నాడు. మీ పిల్లలతో ప్రమాణం చేయబోతున్నాడు. మీ అందరికి ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకే ఒక మాటలో చెప్పాలనంటే, నీతో ప్రమాణము చేసేవాడు నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, మాట మీద నిలిచే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానాన్ని తీసుకోండి, అందరూ వాగ్దానాన్ని తీసుకోండి. 115వ కీర్తన 12వ వచనం. ఆయన మమ్మును మర్చిపోలేదు, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఇప్పుడు అందరు నాతో బాటు యెహోవా, కొంచెం గట్టిగా, యెహోవా మమ్మును మరచిపోలేదు. చెప్పండి అందరు గట్టిగా, మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, మమ్మును ఆశీర్వదించును. ఈ మిట్ట మధ్యాహ్నం ఈ 12వ దినం ముగింపు రోజు ప్రభు నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను మరిచిపోలేదు, నేను నిన్ను మరిచిపోలేదు, నేను నీ కుటుంబాన్ని మర్చిపోలేదు, నేను నీ పిల్లలను మర్చిపోలేదు, నిన్ను మరవని దేవుడు అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. చెప్పాలా గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. మరవని దేవుడు ఈ మధ్యాహ్నం నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మరవని దేవుడు ఈ ఉపవాస పండుగల చివరి దినము నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సేవకులారా, ప్రభువు మిమ్మలను మర్చిపోలేదు. సంఘ పెద్దలారా, ప్రభువు మిమ్మలను మర్చిపోలేదు. యవన బిడ్డలారా, ప్రభువు మిమ్మలను మర్చిపోలేదు. బ్రదర్స్, ప్రభువు మిమ్మలను మర్చిపోలేదు. ఓ స్త్రీలారా, ప్రభు మిమ్మలను మర్చిపోలేదు. నా దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. 11 దినాలు గడిచిపోయినాయి. 12వ దినంలో మనం అడుగు పెట్టినాం. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావు, పెద్ద మోకాల్లో ఉండి మొరపెట్టున్నావు, ఎంతగానో ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చున్నావు. ప్రభువా నాతో మాట్లాడని ప్రతిరోజు ప్రభు స్వరం కొరకు ఎదురు చూస్తున్నావు. ప్రతిరోజు ప్రభు మాట్లాడినాడు. ఈ ముగింపు రోజు నీకొక ఫైనల్ ఆన్సర్ ఇస్తున్నాడు. నేను నిన్ను మర్చిపోను, నేను నీ కుటుంబాన్ని మర్చిపోను, నేను నీ పిల్లలను మర్చిపోను. మరవని దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? మిమ్మును నేను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు మీ పక్కనున్న వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. ఇచ్చినారా? పుట్టిగానే ఇచ్చినారా? ఏమని అన్నారా? చేయి కలిపి ఇప్పుడు చెప్పండి, ప్రభు నిన్ను మరిచిపోడు, ప్రభు నిన్ను మరిచిపోలేదు. చెప్పండి గట్టిగా, ప్రభు నిన్ను మర్చిపోలేదు. కొంచెం గట్టిగా చెప్పండి, ప్రభు నిన్ను మర్చిపోలేదు. అయ్యా ఏంది వదిలిపెట్టినారేంటి? గట్టి పట్టుకో గట్టిగా. ప్రభు నిన్ను మర్చిపోలేదు. ఇప్పుడు చెప్పండి, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చెప్పండి వాళ్ళకి, చెప్పండి నీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ గర్భఫలాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మీ కుటుంబాన్ని గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. యేసు నామములో మరువని దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మమ్మును మరచిపోలేదు, మమ్మును ఆశీర్వదించాను. మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మలను. సరే, ఇంతకీ ఆయన ఎవరిని మర్చిపోలేదు, ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన ఎవరిని మర్చిపోడు, ఎవరిని ఆశీర్వదిస్తాడో పైన కొన్ని 9 వచనం నుండి ప్రారంభిస్తే
చక్కని విలువైన మాటలు రాయబడి ఉంటాయి అక్కడ. 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి. చాలమ్మా. 2, ఆయన వారికి సహాయం. ఉండమ్మా. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. 2. 3వది, యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మికయుంచుడి. ఇప్పుడు చెప్పండి ఆమేనని గట్టిగా. ఇప్పుడు 3 విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరిని మర్చిపోలేదు. ఎవరిని మర్చిపోలేదు? 1, ఇశ్రాయేలీయులను ఆయన, గట్టిగా అనండి అన్నమాట, మర్చిపోలేదు. రెండవది అహరోను వంశస్థులను ఆయన మర్చిపోలేదు. 3వది, యెహోవాయందు భయభక్తులు గల వారిని ఆయన మర్చిపోలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరెవరిని మర్చిపోలేదట? గట్టిగా మీరు మాట్లాడాలా, ఇంకొంచెం గట్టిగా. ఇశ్రాయేలీయులను మర్చిపోలేదు. 2వది, అహరోను వంశస్థులను మర్చిపోలేదు. 3వది, యెహోవాయందు భయభక్తులు గల వారిని మర్చిపోలేదు. మరవని దేవుడు అంటున్నాడు, నేను వారిని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయులను, అహరోను వంశస్థులను, యెహోవాయందు భయభక్తులు గల వారిని మరచిపోని దేవుడు ఆశీర్వదించున్నాడంట. ఇంతకీ ఎవరి ఇశ్రాయేలీయులు? ఒక్కొక్కటిగా విందాం, జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఇశ్రాయేలీయులు ఎవరునంటే గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన వారు. ఎవరు వీళ్ళు? గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన వారు. గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన ఇశ్రాయేలీయుల గురించి ప్రభు అంటున్నాడు, వారిని నేను మర్చిపోలేదు. ఈరోజు యేసుక్రీస్తు అయిన విలువైన అమూల్యమైన రక్తము చేత కడగబడిన మిమ్ములను ఆయన మరచిపోడు. చెప్పండి గట్టిగా. ఆయన రక్తము చేత కడగబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీ కుడి చేయి పైకెత్తండి. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఆయన ఏం చేయలేదు? మిమ్మల్ని ఆయన ఏం చేయలేదు? మిమ్మల్ని ఏం చేయలేదు? ఒక్క మాట చెప్పనా, ఏ సమయంలోనైనా, ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా, ఏ ఎడారిలోనైనా, ఏ అరణ్యంలోనైనా, ఏ ఒంటరితనంలోనైనా నువ్వు మోకరించి తండ్రి అని పిలవగలిగితే మరవని దేవుడు నీకు జవాబునివ్వబోతున్నాడు. ఈ సంవత్సరం నీకు జవాబునివ్వబోతున్నాడు. ఈ సంవత్సరం నీతో మాట్లాడబోతున్నాడు. ఈ సంవత్సరము ఆయన దర్శనము చూడబోతున్నావు. ఆయన నిన్ను మరచిపోలేదు. ఆయన రక్తము చేత కడగబడిన ఇశ్రాయేలీయులను ఆయన, స్తోత్రం స్తోత్రం, మనం అందరం ఎవరమో తెలుసా? వారు గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన ఇశ్రాయేలులు అయితే, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ఆత్మీయ ఇశ్రాయేలులు మనం. ఆయన మనలను మర్చిపోలేదు. రెండవది ఎవరనంటే, ఎవరిని మర్చిపోలేదట? అహరోను వంశస్థులను. అందరూ అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. సేవకులారా, మీరందరూ ఎవరో తెలుసా? అహరోను వంశస్థులు. మిమ్ములను ఆయన మర్చిపోలేదు. స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అహరోను వంశస్థులనంటే ఇక్కడ కూర్చున్న ఈ సేవకులు మాత్రమే కాదు. అసలు అహరోను ఎవరు? యాజకుడు. అహరోను ఎవరు? ఇప్పుడు ప్రతి వారు చేయవలసిన పని ఏంటంటే యాజకత్వపు పని చేయాలి. ఏ పని చేయాలా? యాజకత్వ పని. యాజకత్వపు పని ఏంటో తెలుసా? యాజకత్వపు పని అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి పాప పరిహారము నిమిత్తమై ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక పావురానో, ఒక గువ్వనో తీసుకొని వచ్చి ఆ యాజకుడి చేతిలో పెడితే, యాజకుడు ఏం చేస్తాడంటే, ఏమండి ఎవరు వచ్చినారు ఏంటి అవన్నీ పరీక్షించాడు. తెచ్చిన ఆ గొర్రెను, తెచ్చిన మేకను, దాని తోలు వడిచి, దాని పీక నరికి, దాని రక్తం తీసి, దాని పేగులు తీసి, దాని పరిశుద్ధపరిచి బలిపీఠం మీద పెట్టాల్సిన పని యాజకుని పని. ఈ 2025వ సంవత్సరం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రతి ఇంటిలో ఒక యాజకుడు లేవాలి. ప్రతి ఇంటిలో బలి అర్పించేవాడు ఒకడు లేవాలి. ప్రతి ఇంటిలో మోకరించగలిగిన వాడు ఒకడు లేవాలి. ప్రతి ఇంటిలో ప్రతిరోజు బలి అర్పణ చేయగలిగిన ఒక యాజక సమూహం లేచునుగాక. వారిని ఆయన మరచిపోడు. ఆమె చెప్దామా గట్టిగా. ఇప్పుడు మాట చెప్తాను. ఈ యాజకులు వాళ్ళ కొరకు, వాళ్ళ పిల్లల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయట్లేదు. వాళ్ళ పిల్లల కొరకు మేకలు గొర్రెలు కోయట్లేదు. ఎవరి కొరకు తెలుసా? ప్రజల కొరకు.
ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? యాజకపు పని చేయాలి. ఏంటో యాజకపు పని? నీవైనా నేనైనా, సేవకులైనా విశ్వాసులైనా, అది సంఘ పెద్దలైనా, అది సేవకులైనా, నశించిపోతున్న ఆత్మల కొరకు యాజకత్వపు పని మనము చేయాలి. వారిని ఆయన ఎవరినండి? అహరోను వంశస్థులు. వాళ్ళు ఏ పని చేయాలా? పాప పరిహారము నిమిత్తమై నశించిపోతున్న ఆత్మల కొరకు మోకరించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, వినండి, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చేతులతో హల్లెలూయా. మనం అందరం ఎవరమో తెలుసా? సామాన్యులం కాదు, ఏర్పాటు చేయబడిన వారం. యాజక సమూహం మనది. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. ఇప్పటి వరకు మీరేమనుకున్నారంటే యాజకులంటే దైవ సేవకులు మాత్రమే. ఎస్, దైవ సేవకులు యాజకులైతే యాజక పని చేయవలసిన ఆ క్రమాన్ని, ఆ ధర్మమును ఈ రోజు నీ భుజాల మీద పెడుతున్నాడు దేవుడు. ఖచ్చితంగా నశించిపోతున్న ఆత్మల కొరకు, విగ్రహారాధికుల కొరకు, ఏమండి పాపపు బంధకాలలో ఉంటున్న వారి కొరకు ప్రతిరోజు నువ్వు యాజకపు పని చేయాలా. చేసిన రోజు దేవుడు నిన్ను మరిచిపోడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం స్వరములెత్తి గట్టిగా. ప్రతిరోజు యాజకపు పని చేయాలి మనం. ఈ 12 దినాలు ఉపవాస ప్రార్థనలో మీరందరూ ప్రార్థనలు చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రార్థన చేస్తున్నారు. మీలో 90% మొహమ్మాటం లేకుండా చెప్తున్నాను, 90% ఏమని ప్రార్థన చేసుకున్నారో తెలుసా? ప్రభువా, నేను ఈ సంవత్సరం ఇల్లు నటించబాకండి అమాయకంగా, ఈ సంవత్సరం నేను ఇల్లు, నా పిల్లలకు నేను పెళ్లి. వాస్తవం అండి. మీరు అదే ప్రార్థన చేసుకున్నారు. ఈ 11 రోజుల్లో 90% చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నేను నా ఇంటి వారు బాగుండాలా. మాకు సింగిల్ బెడ్రూమ్ కాదు, ఇప్పుడు డబుల్ బెడ్రూము కావాలా. మాకు పుట్టింది ఒకడే కొడుకు, ఇంకొకరు కూడా చేయలేదా? ఖచ్చితంగా అదే చేస్తున్నాం. కానీ ఈ 2025 ప్రారంభ దినాల్లోనే ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే సమయం అయిపోయింది. నీ పిల్లల కొరకు ప్రార్థన చేసే సమయం అయిపోయింది. నీ ఇళ్ళు కొరకు, ఆస్తుల కొరకు, ఆస్తి సంపాదన కొరకు ప్రార్థన చేసే సమయం అయిపోయింది. ఆపిక ప్రార్థన. ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినడానికి ఇక్కడ లేడు. ఏ ప్రార్థన వినడానికి ఉన్నాడో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు మోకరిస్తే, ఓ మరవని దేవుడు నీ కొరకు దిగి వచ్చి నేను ఆశీర్వదించబోతున్నాడు. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. జనవరి 1వ తారీఖు అడుగు పెట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఎలాంటి వార్తలు వింటున్నారు మీరు? ఎలాంటి వార్తలు వింటున్నారు? న్యూస్ ఛానల్ అంతా ఏం కనపడుతుంది? ఏమండి, పచ్చగున్న దేశం ఎర్రగా తయారైపోలేదా? ఒక మాటలో చెప్పనా, గ్లోబల్ ఫెస్టివల్ అని ఒకటి పెట్టినారు USA లో. ఆ ఫెస్టివల్లో ఒక ఆడ మనిషి మాట్లాడుతూ స్కోర్లు వేస్తూ అంటది, ఈ దేశంలో దేవుడే లేదు, దానికి పెద్ద ఆశ్చర్యపడే పనే లేదు అని అన్నది ఆమె. కొన్ని గంటలు కాలేదండి, దేవుని కోపం దిగొచ్చేసింది ఆ దేశం మీదకి. దేవుడు లేడు అన్న వాళ్ళు చూస్తుండగానే, విన్న చెవులు వారు చూస్తుండగానే, నేను ఉన్నానని నిరూపించుకున్నవాడు దిగి వచ్చినాడు అక్కడికి. నేనే లేవు అని అంటావా? సృష్టికర్తనైన నన్నే నువ్వు లేవని అంటావా? నేను ఉన్నానని నిరూపించుకుంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఒక సింహాసన స్థానములో ఉన్న దేశం, ప్రతి ఎక్విప్మెంట్స్, ప్రతి టెక్నాలజీ ఉన్న దేశమే దేశం యొక్క నిప్పులను నేటి వరకు ఆపలేకపోయింది. ఎందుకనంటే ఆ నిప్పును పంపించిన వాడు నరుడు కాదు, దేవుడు.
అంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. ఆపగలిగినరా? మంటలను ఆపగలిగినరా? నిప్పులను ఆపగలిగినరా? నేనంటాను, ఏ టెక్నాలజీ నా దేవుని ముందు పనికిరాదు. నీ జ్ఞానము నా దేవుని ముందు పనికిరాదు. అంత్య దినాల్లో ఉన్న ప్రభు రాకడ సమీపముగా ఉంది. నీ కొరకు, నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకునే సమయం అయిపోయింది. ఆపై 2025 సంవత్సరం నశించిపోతున్న దేశాల కొరకు మోకరించు, భారతదేశం కొరకు మోకరించు, రాష్ట్రాల కొరకు మోకరించు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు మోకరించు. నీ ఇంట్లో ఒక్కొక్కరు, ఒక్కొక్క పిల్లలు, ఒక్కొక్క కుటుంబం నుండి ఒక్కొక్క బిడ్డ యాజకత్వం చేయాలా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తిండి వెనకాల, ఆస్తుల వెనకాల, సంపాదన వెనకాల పరిగెత్తే రోజులు అయిపోయింది. దేశం మీదకి ఆల్రెడీ ప్రపంచ దేశాల మీదకి ఉగ్రత దిగింది. జపాన్ దేశంలో భూకంపం. మీరు చూస్తున్నారో లేదో న్యూస్ లో, ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ లో కనీసం ఒక 50 మంది, 100 మంది, 150 మంది చనిపోతున్నారండి. ప్రతిరోజు ఒక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజు. అక్కడ ఒక పక్కన దేవుని ఉగ్రత దిగొచ్చి మండుతుంటే, మన తెలంగాణలో కూడా ఏమండి ఈ మధ్య 2 అదేంటి రిలయన్స్, డిమార్ట్ ఇలాంటివి తగలబడిపోవట్లేదా? ఒక్క నిమిషం అలా ఆగి ఆలోచన చేయి. తగలబడుతున్న డిమార్ట్ లో నువ్వు ఉంటే నీ పరిస్థితి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఓ పక్కన అగ్నిని పంపించి దాన్ని తగలబెడుతుంటే, అదే దేశంలో ఓ పక్కన మంచు పడుతూ మంచుకు తట్టుకోలేక చనిపోతున్నారు ప్రజలు. ఎంత దారుణం! కోపం ఎక్కడి నుండి బయలుదేరిందో తెలుసా? ప్రకృతికి ఆజ్ఞాపించినాడు, వెళ్ళిపో. వాళ్ళు నేను లేను అని అన్నారు, వెళ్ళి అక్కడ కార్యం చేయి. వచ్చేసింది అది. జాగ్రత్త. ఒక దైవజనుడిగా, దేవుని ప్రవక్తగా నా 2 చేతులు జోడించి మీకు దండం పెడుతున్నాను. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అంత్య దినాల్లో ఉన్నాం. ప్రభు నీ కుటుంబం మీద ప్రవచిస్తున్నాడు. నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు ప్రాకులాడుతూ. దేశం నశించిపోతుంది. రాష్ట్రాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. దేశం మీదకి దేశం, నాయకుల మీదకి నాయకులు, భయంకరమైన రోగాలు, విలయతాండం ఆడుతుంది. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ప్రపంచమంతా తగలపడుతున్నా ఆయనను నమ్మిన బిడ్డలకు ఏ అపాయము రానివ్వడైనా. ఎందుకంటే ఒకే ఒక మాటతో వాగ్దానం చేసినాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించు, ఏ తెగులు నీ ఇంటికి రాదు. దేవుడు లేడు అన్నవారికి తెగులు వస్తుంటే, దేవుడు ఉన్నాడని ఆరాధన చేస్తున్న నీ మీదికి తెగులు ఎలా వస్తుందండి? రానివ్వడు. అందుకని అన్నాడు, నేను నిన్ను మరచిపోలేదు. నేను నిన్ను మర్చిపోలేదు. నిన్ను ఆశీర్వదించడానికే ఇక్కడికి వచ్చి ఉన్నాను. నేను ఈ మైదానంలో ఆయన అడుగు పెట్టున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆశీర్వాదాన్ని నీ కుటుంబం అంతా కూడా ఇక్కడ నుండి పొందుకొనే వెళ్ళుదువుగాక. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఒకరిని ఎవరిని మర్చిపోలేదు ఆయన? ఇశ్రాయేలుని మర్చిపోలేదు. ఎవరిని? అహరోను వంశస్థులను ఆయన మర్చిపోలేదు. గట్టిగా చెప్దామా? ఆమేనని చెప్దామా? ఒక మాట చెప్తాను. పలుమార్లు దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు మోకరించి అబ్రహాం. ఎవరి కొరకో తెలుసా? నశించిపోతున్న లోతు కుటుంబం కొరకు. అప్పటికే లోతు ద్రోహం చేస్తున్నాడు. లోతు అబ్రహామును గాయపరుచున్నాడు. లోతు అబ్రహాం మాట వినలేదు. వాడు నా మాట వినలేదు కనుక వాడికి అవ్వాల్సిందే అనుకున్నాడు అబ్రహాము. మోకరించయ్యా, ఒక్కసారి లెక్కలన్నీ చెప్పి దయచేసి ఆ కోపం వాడి మీదకి రానివ్వకయ్యా. అదండి యాజకత్వం అంటే.
అదే యాజకత్వం అంటే. ఈ 2025 సంవత్సరం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు కలిగిన పరిచర్యగా దేవుడి పరిచర్యను నిలబెట్టబోతున్నాడు. ఈ మాట రాసుకోండి అందరూ. ఈ సంవత్సరం ముగింపులో ఆ సాక్ష్యాన్ని వినబోతున్నారు మీరు. ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా మీరు వింటారు. స్తోత్రం, స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. సువార్త కూటాలతో ప్రజలకి రారు. నువ్వు ఉన్న చోట మోకరించు, ప్రజల్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. పరిగెడతారు, కాపుదల కొరకు, రక్షణ కొరకు పరిగెడతారు ప్రజలు. ఈ అగ్ని నుండి తప్పించబడడానికి మేము ఎక్కడికి వెళ్ళాలి అని పరిగెడతారు. ఆ రోజులు రాబోతున్నాయి. ఈ జనవరి మాసంలో నుండి దేవుడు ప్రారంభించబోతున్నాడు ఆ పనిని. ఆమేన్, ఆమేన్ చెప్దామా గట్టిగా. మూడో మాట ఏమనుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన మరచిపోడంటండి. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన. ఒకసారి ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, ఉజ్జియా రాజు. ఏ రాజు అంట? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం స్వరం ఎత్తండి. ఉజ్జియా రాజు అని చెప్పండి గట్టిగా. దేవుడు ఆయన ఆశీర్వదించి గణపరిచినాడు. ఆశీర్వదించి గణపరిచిన మరుక్షణం గర్వం ప్రవేశించింది. గర్వం వచ్చేసింది. దేవుడు గొప్ప చేయగానే గర్వం వచ్చేసింది. ఇక గర్వానికి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఇప్పుడు చివరికి ఇతని గర్వం ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో తెలుసా? తిన్నంగా దేవుని మందిరానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి దైవ సేవకులు చెయ్యవలసిన పనిని ఈయన చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఆయన ఆ పని చేయడానికి నిలబడ్డాడు. వెంటనే సేవకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, యాజకులందరూ పరిగెత్తుకుంటూ, అయ్యా నీ దండం పెడతాం, నువ్వు ఆ పని చెయ్యొద్దు, నువ్వు రాజువి, నువ్వు దైవజనుడు కాదు, నువ్వు యాజకుడు కాదు, నువ్వు అది పట్టుకోకూడదు, నా మాటను వెళ్ళొద్దు వెళ్ళొద్దు బ్రతిమలాడినారండి. వినలేదు, వినలేదు. దేవుని యందు భయభక్తులు లేనివాడు మందిరంలోకి వెళ్ళిపోయి సేవకుడు చేయాల్సిన పనిని తన చేతిలోకి తీసుకున్నాడు. తన చేతిలోకి తీసుకున్న వెంటనే ఈ సేవకులందరూ అయ్యా మా మాటను ఆ పని చేయొద్దని తొయ్యబోతుంటే వాళ్ళందరి మీదకి ఉగ్ర రూపాన్ని చూపించి అలా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి వెంటనే ధూప వేదిక దగ్గరికి వెళ్ళి అలా ధూపం పట్టుకున్నాడో లేదో అందరూ చూస్తుండగానే కుష్టి దిగొచ్చేసింది. భయభక్తులు లేని వారి మీదకి ఏం దిగొస్తుంది? అందుకని ప్రభు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని నేను మరచిపోను. కానీ ఇతన్ని దేవుడు తృణీకరించి నోటితో థు అని ఉయ్యడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో సేవకుడు చేయవలసిన పనిని అతను చేసినందుకు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులు ఉన్న చోటికి మీరు వెళ్ళి సేవకుల మనస్సులు చెడగొడుతున్నారేమో జాగ్రత్త. దైవజనుని యొక్క పనిని నీ చేతిలోకి తీసుకుంటున్నావేమో జాగ్రత్త. దైవజనుడు చెయ్యవలసిన పనిని ఆ ఉజ్జియా చేసి ఏం తెచ్చుకున్నాడు? ఎందుకనంటే ఆడికి ఏ భయం లేదు. చెప్పండి అందరు గట్టిగా, ఏ భయం లేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఏ భయం లేదు. ఓ సామెత ఉంది, మనం మాట్లాడకూడదు కానీ, గుడి చుట్టూరు తిరిగిన ఆ పిల్లి గుడిలోనే పోయిందంట. ఎందుకంటే దానికి ఏ భయం లేదు. కొందరు గుడి చుట్టూరే తిరుగుతారు, మందిరం చుట్టూరే తిరుగుతారు, సేవకులు చుట్టూరే తిరుగుతారు. సేవకులు అంటే ఇక భయం ఉండదు వాళ్ళకి. సేవకులు అంటే భయం ఉండదు. సేవకుల మీదనే చేతులు వేసి మాట్లాడతారు. సేవకులు పడకల మీదనే ఎక్కి కూర్చుంటారు. సేవకులు ఏమంటే కూర్చున్న కుర్చీలోనే కూర్చోవాలని ఆలోచన చేస్తారు. జాగ్రత్త, దేవుని భయం నీకు ఉండాలి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన మరచిపోడు. ఆ తర్వాత మాట ఏంటి? యెహోవా వారిని ఆశీర్వదించెను. ఈరోజు సంఘాలన్నీ ఇక్కడ ఉన్నాయి కనుక ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆమెన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కయీను వెళ్ళినాడు, ఏబేలు వెళ్ళినాడు. ఇద్దరు బలి అర్పించినారు. ఏబేలు దేవునికి భయపడి బలి అర్పించినాడు. కయీను దేవునికి భయపడలేదు గనుక అతని మీదకి ఏమొచ్చిందో తెలుసా? మరణ శిక్ష వచ్చింది.
దేశదిమ్మరి. నువ్వు ఇక ఇంటి పట్టు ఉండవురా, నువ్వు ఇక ఊర్లో ఉండడానికి లేదు. ముద్రేసి పో, వెళ్ళిపో, ఇంట్లో వెలగొట్టేసినాడు, అయిపోయింది. ఇక తిరుగుతున్నాడు 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 తిరుగుతున్నాడు. మా దగ్గర కూడా ఒకడు తిరుగుతుంటాడు. ఓ 3-4 సంవత్సరాల నుండి ఒకడు తిరుగుతున్నాడు. ఆ పటామ ఒకడు కట్టుకొని బుక్కులు పట్టుకొని ఆడు ఏం మాట్లాడుతాడు కూడా అది తెలియదు. ఓ పిచ్చోడు. ఆడి పేరెందుకు లేక యేసు రక్తమే జయం. దేశదిమ్మరాడు. ఆ పరిస్థితులు తెచ్చుకోబాకండి, ఆ పరిస్థితులు తెచ్చుకోండి. నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చినావా, బలిపీఠం దగ్గర శ్రేష్టమైన అర్పణ అర్పించావు, నిన్నైనా మరచిపోడు. చెప్పండి ఆమేన్ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో భయభక్తులు గల వారిని కొందరు ఉన్నారండి. భయభక్తులు గల వారు కొందరు ఉన్నారు. దావీదు ఎవరో తెలుసా? ఇటు చూస్తున్నారా? దావీదునంట ఆడు పేరేదో జిమ్రా ఎవడో ఉంటాడు. ఆడు ఏమండి దావీదు విషయంలో, దేవుని విషయంలో భయపడక దావీదు నోటుకొచ్చినట్టు తిడతాడు. దావీదు పో అని అంటాడు. ఇప్పుడు దావీదు కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. ఏ సిచ్యువేషన్ తెలుసా? దావీదును వెంటాడుతున్న సౌలు ఇప్పుడు దొరికినాడు. ఎవరికి? దావీదుకు దొరికితే దావీదు ఏమంటాడో చూద్దాం అని దేవుడు పరీక్షిస్తే, దావీదు దేవునికి భయపడేవాడు గనక సౌలు జోలికి వెళ్ళలేదు. ఎందుకనంటే దావీదుకు తెలుసు సౌలు మీద ఉన్నది దేవుని అభిషేకం. అభిషేకానికి భయపడ్డాడండి దావీదు. దేనికి భయపడ్డాడో తెలుసా? దేవునికి భయపడ్డాడు. అందుకని రాసుకో ఈ మాట, దావీదును దేవుడు మరచిపోలేదు. స్తోత్రం. చెప్పండి ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు దేనికి భయపడాలంటే అభిషేకానికి భయపడు. మనుషుల్ని చూడొద్దు, వ్యక్తుల్ని చూడొద్దు, నీ చుట్టరికాన్ని చూడొద్దు. నిలబడిన వ్యక్తి, వేదిక మీద నిలబడిన వ్యక్తి ఎవరు? దేవుని అభిషేకం పొందినవాడు. సౌలు ఎవడు? మామనే. సౌలు సొంత చుట్టం, సొంత మామను చూడలేదు, సౌల్లో ఉన్న అభిషేకాన్ని చూస్తున్నాడు. దేవునికి భయపడువాడు చుట్టాన్ని చూడు, చుట్టరికం చూడు. దేవునికి భయపడతాడు, భయపడిన వాడు అభిషేకాన్ని చూస్తాడు. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడు, అభిషేకానికి భయపడు. దావీదు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. చెప్పండి ఎవరు? దావీదు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడండి. రైట్. దేవునికి భయపడిన మరొక వ్యక్తి చెప్తున్నాను, అబ్రహాము. ఎవరికి భయపడ్డాడు? అబ్రహామా, నీ ఒక్కడైనా నీ కుమారుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు. వెంటనే, అయ్యా లేక వృద్ధాప్యంలో పుట్టిన ఈ పిల్లోని నువ్వు అడుగుతావేంటి అని చెప్పి ఏమైనా ఆలోచన చేసినాడా? అతను కొడుకుని కూడా బలిపీఠం మీద పెట్టడానికి వెనకాడలేదు. ఎందుకనంటే ఎవరికి భయపడ్డాడు? అది. స్తోత్రం. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. మనమందరం ఎవరికి భయపడాలి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మనుషులకు కాదు, దేవునికి భయపడు. మనుషులకు భయపడి చేయొద్దు మీరేది. నువ్వు పరిచర్య చేసినా, సేవ చేసినా, నువ్వు సంఘానికి వెళ్ళినా, నువ్వు ఒక పాట పాడినా, నువ్వు ఒక సాక్ష్యం చెప్పినా, నువ్వు ఒక ప్రసంగం చేసినా, మనుషులకు భయపడొద్దు, దేవునికి భయపడు. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుని మీద ఉన్న అభిషేకాన్ని గాని నువ్వు గెలుక్కున్నావా, ఈ సంవత్సరం పతనం ప్రారంభమవుతుంది. జాగ్రత్త. మీలో కొందరికి రాసుకోండి మీరు. సేవకుడి మీద ఉన్న అభిషేకానికి వ్యతిరేకంగా ఎక్కడైనా నువ్వు నోరు జారి మాట్లాడినవా, అది ఎవడైనా సరే, ప్రభు చెప్పమన్నాడు ఈరోజు ఈ మాట నీతో. పతనం ప్రారంభమవుతుంది, జాగ్రత్త. దేవుని అభిషేకాన్ని గౌరవించినవా, ఈ సంవత్సరము ఎన్నడూ చూడని ఆశీర్వాదం నీ కుటుంబంలో చూస్తావు.
ఎన్నడూ చూడని ఆశీర్వాదం చూస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. బైబిల్లో ఏమండి, అబ్రహాం ఎవరికి భయపడ్డాడు? ఇంకో మాట చెప్పనా? గదిలో పెట్టి తలుపేసింది. ఎవరిని? ఎవరిని? అమాయకంగా పెట్టబాకండి, మోకమ్మా మాట్లాడాలా. ఎవరిని? గదిలో పెట్టి తలుపేసింది అనగానే ట్యూబ్ లైట్ వెలిగింది కదా మీకు. మళ్ళీ ఏం తెలియనట్టు అటు అమాయకంగా అయ్యగారే చెప్పని అన్నట్టు ఉంటారే. చెప్పండి, గదిలో పెట్టి తలుపేసిందా లేదా? ఎవరికి భయపడ్డాడు? ఆమెకు భయపడ్డా? వాళ్ళ భర్తకి ఏమైనా భయపడ్డా? చెరసాల్లో పెడతారని ఏమైనా భయపడ్డా? ఎవ్వరికి భయపడలేదు. యెహోవాకు భయపడ్డాడు గనక దేవుడు మరిచిపోలేదు యోసేపుని. స్తోత్రం, స్తోత్రం. ఇద్దరికి కలబడింది. ఇద్దరికి కల అర్థం చెప్పినాడు. ఒకటితో అన్నాడు నువ్వు వెళ్ళిపోతావురా, ఎగిరిపోతావురా అన్నాడు. ఒకటితో అన్నాడు మరలా నీ ఉద్యోగం వస్తుందిరా అన్నాడు. అని ఒక మాట అన్నాడు, నీకు మరలా ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు యోసేపు. అన్నాడు కానీ అతను మర్చిపోయినాడు. కానీ యోసేపును దేవుడు మర్చిపోలేదు. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఎందుకు మర్చిపోలేదు యోసేపునంటే యోసేపు దేవునికి భయపడినవాడు. నువ్వు ఎవరికి భయపడాలా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి భయపడు, దేవునికి భయపడు. క్రొత్త నిబంధనలో ఒక యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు ఎవరో తెలుసా? వాళ్ళందరూ ఊరోళ్ళందరూ వచ్చి ఆమె గర్భవతి అంట. ఎవరు? మరియమ్మ ఉందా? మరియమ్మ ఏమైందంట? గర్భవతి అంట. యోసేపు ఆమె గర్భవతి. యోసేపు మనస్సులో అనుకున్నాడు ఏమన్నా తెలుసా? ఏం గర్భవతి అంటున్నారు, మన పేరు పాడైపెట్టేట్టుంది, ఏం చేద్దాం? వెంటనే దేవుని దూత వచ్చి చెప్పింది, ఆమె దేవుని వలన గర్భం ధరించింది. విడిచిపెట్టడానికి పొరపాటున కూడా వెనకాడలేదండి. చక్కగా ఆమెను ఎంట పెట్టుకున్నాడు. ఏం యోసేపు అనంటే, నేను ఎవ్వరికి భయపడను, దేవునికి భయపడతాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి భయపడ్డాడు కనుక మరియమ్మను ఆమెనే విడిచిపెట్టలేదు. వదిలిపెట్టినాడా? వదిలిపెట్టినాడా? ఈరోజు ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఆకారానికి భయపడొద్దు, ఆకారానికి భయపడొద్దు. గొలియాతు ఆకారానికి భయపడ్డా? రాజు భయపడ్డాడు. ఎవరు భయపడ్డారు? అభిషేకం లేనోడు భయపడ్డాడు. అభిషేకం పొందుకున్నాడు, ఆకారానికి భయపడలేదు, అభిషేకానికి విలువిచ్చినాడు. దేవునికి భయపడ్డాడు. ఆకారాన్ని చూస్తే రే కుక్క, రే రే బటానా, ఇంతున్నో పొట్టోడివి, ఆని పట్టుకొని కుక్క అంటావేంటి? రే ఆడు నా కంటికి కుక్కగానే కనబడుతున్నాడు అంటాడే ఈ చిన్నోడు. ఎందుకనంటే ఇతను ఆకారానికి భయపడిన వాడు కాదు, దేవునికి భయపడిన వాడు. స్తోత్రం, స్తోత్రం. నేను అంటాను, ఈరోజు దేవునికి భయపడు వారిని ఆయన మరచి. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? యేసుదేవా స్తుతులకు అర్హుడవు, శుద్ధుడవు, పరిశుద్ధుడవు, నీవే యోగ్యుడవు. ఆమెను చెప్దాం ఒకసారి గట్టిగా. నేను చిన్న మాట అడుగుతాను, అడుగుమంటారా? ఈ పాట పదాల్లో నా పేరేమైనా ఉందా? యేసుదేవా, ఎవరి పేరుంది? ఆ పదం కూడా నువ్వు పలకడానికి ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా? పాట జబరాజ్ పాస్టర్ రాసినందుకు. జబరాజ్ పాస్టర్ రాసింది ఎవరి పాట? ఎవరి పేరు పలికినాడు? అది నీ నోరు పలకడానికి ఇష్టపడకపోతే, యేసయ్య పేరే నువ్వు పలకట్లేదని అంటే నువ్వు ఎంత దారుణంగా దిగజారిపోయినావో ఆలోచన చేసుకో. ఎంత దారుణంగా నువ్వు దిగజారిపోయినావో ఆలోచన చెయ్యి. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరైనా రాయని పాటలు ప్రపంచంలో కొన్ని కోట్ల పాటలు విడుదలవుతున్నాయి, అంతేనా? ఒక్కొక్క పాట వింటుంటే గుండెలు
ఆహా, ఆనందంతో ఉల్లాసంతో పొంగిపోతాడు. జాయ్ పాస్టర్ పాట పాడినాడు. ఏం పాట అది? ఇప్పుడు అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. జాయ్ పాస్టర్ రాసినాడా? మరి అందరు ఎందుకు పాడుతున్నారు? ఆ పాట యేసయ్య పాట. స్తోత్రం. ఒక్క మాట చెప్తాను, నువ్వు పాడకపోతే నీ నోరును పూర్తిగా దేవుడు మూసేస్తాడు. ప్రపంచమంతా పాడడం ప్రారంభిస్తుంది. కొడితే గట్టి కొట్టండి, అక్కడక్కడ పట్టు పుట్టు పట్టు మనం కొట్టబాకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మూడు చరణాల్లో ఏది పుస్తకం ఏది? ఆ మూడు చరణాల్లో కింద చరణం చూడండి. నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా, శ్రేష్టమైన సహవాసం ఇచ్చావయ్యా. రెండో చరణం, విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశం. సహవాసానికి తీసుకొని వచ్చి నీకేమిచ్చినాడు? ఈ 11 రోజుల్లో నిన్ను సహవాసంలోకి తీసుకొచ్చి ఏం నేర్పినాడు? ఉపదేశం నేర్పినాడు. మూడో చరణం ఏంటో తెలుసా? నే ఓడిన చోటనే నీవు నా పక్షమై పితరుల అభిషేకం ఇచ్చున్నాడు. సహవాసానికి తీసుకొని వచ్చి ఉపదేశం నేర్పి, ఏ అభిషేకం? నేను అంటాను, తండ్రి ఇక్కడ లేడు, అభిషేకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఒక పాట దేవుడు ఇస్తున్నాడనంటే నీ సంఘానికి మేలు చేయుటకు దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అందరం చేతులతో హల్లెలూయా చెప్పుకోండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. నానా ఏమైంది మైకులు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలు. ఎటు చూడండి, నా వైపు చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు మాట్లాడతారా? మీరందరూ మాట్లాడతారా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నాకు తెలుసు మీరు నన్నే అంటారని. అనలేదా? ఇప్పుడే అన్నారుగా నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకోమని. మరి అదెందుకు ముందు అనలేదు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుతారు చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. నన్ను ఎందుకంటావమ్మా? నా ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. చెప్పండి, నా ప్రవర్తన. యెహోవాకు భయపడువాడు తన ప్రవర్తనను జాగ్రత్త చేసుకుంటాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? స్తోత్రం చెప్దామా గట్టిగా? స్తోత్రం చెప్దామా గట్టిగా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చక్కగా చేతులు ఊపుతూ ఈ చివరి దినం ఈ వర్తమానం ఇవ్వడానికి నా దేవుడు సాక్షి. ఇది దేవుని సన్నిధి. వేదిక మీద నిలబడి చెప్తున్నాను, 2 దినాలు మోకాల మీద ఉన్నాను నేను. శుక్రవారం, నిన్నటి దినం శనివారం, 2 దినాలు ప్రభు సన్నిధిలో గడిపినాను. ప్రభా, అక్కడ నిలబడి మాట్లాడేది నేను కాదు, నువ్వు మాట్లాడాలా. 11 రోజులు నీ బిడ్డలు కడుపు కాల్చుకున్నారు, మానకని సన్నిధికి వచ్చున్నారు. చివరి రోజు ఒక అద్భుతమైన వాగ్దానం తీసుకొని వెళ్ళాలండి. ప్రజలు వస్తారయ్యా, నన్ను మరుగు చేయి, నువ్వు మాట్లాడు. అందుకు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరిచిపోలేదు. నీ ఉపవాస ప్రార్థన దేవుడు మర్చిపోలేదు. నీ ఉపవాసము దేవుడు. ఓ మాట చెప్తానా? తెలుసో తెలియకనో కొన్ని మాటలు, కొన్ని కార్యాలు, కొన్ని క్రియలు, కొన్ని తలంపులు, ఒకవేళ తెలుసో తెలియకనో దేవునికి ఇష్టం లేనివి ఒకవేళ నువ్వు చేస్తుంటే, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నేను నిన్ను మర్చిపోను గనక ఇదిగో నువ్వు తెలిసి తెలియకుండా చేసిన వాటిని కూడా నేను క్షమించి నేను ఆశీర్వదించబోతున్నాను. స్తోత్రం, స్తోత్రం. కొన్నిసార్లు తెలియక
ఉద్రేకం మీద మాట్లాడిన మాటలు, ఉద్రేకం మీద నువ్వు చేసిన పనులు, కోపంతో చేసిన పనులు, ఒకవేళ ఈ 11 రోజుల ముందు ఏదైనా జరుగుండొచ్చునేమో, కానీ ప్రభు చెప్తున్నాడు, అమ్మా నువ్వు బాధపడద్దు, నువ్వు నా సన్నిధిలో ఉన్నావు, ఎంతో కష్టపడ్డావు, ఉపవాసం ఉన్నావు, మోకరించినావు, కన్నీరు విడిచినావు, ఏడ్చినావు, నా పాదాలు పట్టుకున్నావు, నేను మర్చిపోనమ్మా, నేను క్షమిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఈ 2025 సంవత్సరం నేను ఆశీర్వదించే దేవుడు నీ గుమ్మం ముందు నిలబడున్నాడు, నీ ఇంటి గుమ్మం ముందు నిలబడున్నాడు, నీ పిల్లల గుమ్మం ముందు నిలబడున్నాడు, నీ కుటుంబం గుమ్మం ముందు నిలబడున్నాడు ఆయన. నీ టార్గెట్ ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నీ టార్గెట్ ఏంటో తెలుసా? వినాలా? ఈ సంవత్సరం నీ టార్గెట్ ఏంటో తెలుసా? ఆడో ఆస్తో అదో ఇదో కాదు. నీ టార్గెట్ అంతా ఆత్మల్ని క్రీస్తు కొరకు పట్టాలి, నా దేశం రక్షించబడాలి, నా రాష్ట్రం రక్షించబడాలి, ఒక్కొక్క కుటుంబం నుండి ఒక యాజకత్వం లేవాలా. స్తోత్రం, స్తోత్రం. ఇదే నీ టార్గెట్, ఇది నీ గోల్. ఈ సంవత్సరం నీ టార్గెట్ అదే. ఏమి తిందుమా, ఏమి, ఇది మానేయండి. యేసు నామములో ఈ సంవత్సరం అంతా మీ జొమాటో యాప్లు, మీ స్విగ్గీ యాప్లు పని చేయకుండా దేవుడు చెయ్యునుగాక. ఒక్కడ ఆమె నన్ను చూసినారా? అరే పొద్దున్న లేస్తే కూడా వాడు ఉన్నాడండి. పొద్దున్న లేచి నేను నాతో పాటు ఒక హోటల్ రూమ్లో పెట్టుకున్నా, నాతో పాటు ఒక హోటల్ రూమ్. అటు ఫోన్ గెలుకుతున్నాడు ఏంటని నేను కళ్ళు మూసినట్టే కళ్ళు మూసి ఒక కన్నుతో అటు చూస్తా ఉన్నా. ఆడు జొమాటో యాప్ ఓపెన్ చేసినాడు. నేను లెగక ముందే ఆడు నాకు ట్విస్ట్ ఇద్దాం అనుకున్నాడు. ఏంటో ట్విస్టా? ఏంటా ట్విస్ట్ అంటే, పాయా ఎతుకుతున్నాడు. దాంట్లో ఎన్ని గంటలకు? 7 గంటలకు. ఏం ఎతుకుతున్నాడు? యేసు నాములాడు జొమాటో యాప్ కుప్పకులిపోనుగా. పొద్దునే నీకు పాయ కావాలరా రే, పొద్దునే మోకరించి యేసయ్యా అని ఎత్తుకో. నిన్ను మరచిపోడైనా. పెట్టండి, గొంతు కత్తి పెట్టండి. ఈ సంవత్సరం మీ గొంతు కత్తి పెట్టండి. డాక్టర్ అన్నాడయ్యా, ఒక 100 గ్రాములైనా చికెన్ తినమన్నాడయ్యా. ఆడికి పని లేదు, నీకు అసలే పని లేదు. స్తోత్రం. ఓ మాట అడుగుతాను, ఈ 12 రోజులు మీ ఇంట్లో మాంసాహారం తిన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఉన్నారా లేరా? తిన్న దగ్గర నుండి అమ్మా ఇదే పనిలో ఉన్నావే. ఒరే ఆపరానైనా, నీకు దండం పెడతా, తర్వాత తీసుకుందాం, మనం తర్వాత దిగుదాం. అందరు నిన్నే చూస్తున్నారు. ఆడ యేసు రక్తమే మానేయండి, పూర్తిగా వచ్చేసేయండి. దేంట్లోకి? మోకాల మీదకి వచ్చేయండి. ప్రతి ఉదయకాలమైన సన్నిధిలో మోకరిద్దాం. ప్రతి ఉదయకాలం దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఉదయకాలం రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఉదయకాలం సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఉదయకాలం బలిపీఠం కడదాం. దేవుడు నిన్ను మర్చిపోడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు నిన్ను మరచిపోడు. స్తోత్రం, హల్లెలూయా. మన పరిచర్యను చూసి, స్తోత్ర ప్రార్థన చూసి ఇప్పుడు అన్ని పరిచర్యలు ప్రారంభించినాయండి. స్తోత్ర ప్రార్థన తెలుసా? 4 నుండి 5 గంటల స్తోత్ర ప్రార్థన అప్పుడులో ఎవరికి తెలీదు. మన పరిచర్యలను చూసి, స్తోత్ర ప్రార్థన చూసి ఇప్పుడు మొత్తం అందరు ఎక్కడ చూడు ఉదయకాల ప్రార్థన, స్తోత్ర ప్రార్థన, వేకువ ప్రార్థన, ఇంకేం ప్రార్థనలు, ఇక వాళ్ళకి నచ్చిన పేర్లన్నీ పెట్టుకుంటున్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఇది? రాసుకో. హోసన్నా పెంటికోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఈ స్తోత్ర ప్రార్థనకి పునాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు నేను చెప్పింది పై మాటలే. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. ఆకలేస్తుందన్న వారంతో కల్లేలు చెప్పండి. ఇప్పుడే చెప్పినాను కదా అబద్ధాలు ఆడొద్దని. ఉన్నదిన్నడికి చెప్పండి. ఆకలేస్తుందన్న వారంతో కల్లేలుయా. ఉన్నది, అది నిజం, అది యథార్థం, అది ఓకే రైట్. ఇప్పుడు ఒక్కొక్క మాట చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. చివరి దినం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని వాగ్దానముతోనే మీరు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు గమనించండి,
మొట్టమొదటిగా మరలా ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆగండి. రెండవది అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. మూడవది యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. రైట్. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటంటే ఇశ్రాయేలీయులను, అహరోను వంశస్థులను, యెహోవా యందు భయభక్తులు గారి వారిని ఆయన. కానీ వీళ్ళు ముగ్గురికి ఒక 3 మాటలు చెప్పినాడు. ఆ 3 మాటలు ఒకటే. ఏంటో తెలుసా? ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. చెప్పండి అందరు. ఏమన్నాడు? యెహోవాను నమ్ముకొనుడి. రెండవది అహరోను వంశస్థులారా మరలా యెహోవాను నమ్ముకొనుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను నమ్ముకొనుడి. అది కూడా దాని అర్థం అదే. ఏముందమ్మా? యెహోవా యందు నమ్మిక ఉంచుడి. అంతే. నమ్మిక ఉంచుడు అంటే ఏంటి? యెహోవాను. ఇశ్రాయేలులారా మీరు మాట్లాడాలా? యెహోవా నమ్ముకొనుడి అని గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. ఇప్పుడు ఈ 3 బ్యాచ్లు ఏం చెయ్యాలా? ఎవరిని నమ్ముకోవాలా? ఎవరిని నమ్ముకోవాలా? ఈ మధ్యాహ్నం ప్రభు నీతో చెప్తున్నాడు, మనుషులను నమ్ముకొని ఓడిపోయినావు, మనుషులను నమ్ముకున్నావు, అపజయం పాలైపోయినావు, మనుషులను నమ్ముకున్నావు, తలదించుకున్నావు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నన్ను నమ్ముకో, నేను నిన్ను మర్చిపోను. నన్ను నమ్ముకో, నేను నిన్ను మర్చిపోను. నన్ను నమ్ముకో, నీ పిల్లలను మర్చిపోను. ఆమేన్. ఈ 3 స్వభావాలు మొదట ఇశ్రాయేలీయులు అనగా రక్షింపబడి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ఒక స్వభావం ఉండాలి. యాజకత్వపు స్వభావము ఉండాలి. భయభక్తులు అనే స్వభావం ఉండాలి. ఇప్పుడు ఈ 3 స్వభావం కలిగిన మనం ఎవరిని నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకోవాలి. యెహోవాను నమ్ముకునేవారు చేసే 3 పనులు చెప్పి ముగించేస్తాను. ఓకే అంటారా? చెప్పండి అన్నవారు మాత్రమే మీ కుడి చేయి ఎత్తండి. వద్దన్నవారు మీ ఎడమ చేతులు ఎత్తండి. అక్కడెక్కడో ఆయన ఎత్తినాడు చూడు, పడుకున్నట్టున్నాడు. ఆయన దించమన్నాయా చెయ్యిని. స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇప్పుడు 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 ఒక్కొక్కటిగా చెప్తాను. కీర్తనలు 62వ కీర్తన 8వ కీర్తన 8వ వచనం. 62వ కీర్తన 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. అది. ఇక చూడండి, యెహోవాను నమ్మిన వారు చెయ్యవలసిన మొదటి పని. యెహోవాను నమ్మిన వారు చెయ్యవలసిన మొదటి పని ఏంటా పనో తెలుసా? నీ హృదయమును ఆయన ఎదుట కుమ్మరించాలి. ఆమేన్ చెప్పండి ఇప్పుడు గట్టిగా. ఏం చేయాలంటే హృదయాన్ని కుమ్మరించాలి. అందరు చెప్పండి ఏం చేయాలా? యెహోవాను నమ్మిన వారు ఏం చేయాలా? దేవుడు నిన్ను మరవకుండా ఉండాలంటే ఆయనను నమ్మిన నీవు ప్రతిరోజు నీ హృదయాన్ని యెహోవా సన్నిధిలో కుమ్మరించు. కుమ్మరించడం అంటే ఏవేవి కుమ్మరించాలో కూడా ఒక 3 విషయాలు చెప్తాను. అందులోని 3 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి మీరు లేఖనాలు తెరిచి మార్కు సువర్తమానం 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాల వరకు చదువుతారా? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చూడండి. మనుష్యుని అపవిత్రపరిచే 13 కార్యాలు ఇక్కడ మనం చదివినాం. ఓకేనా? ఇది చూడండి. ఇవన్నీ 13 ఎక్కడున్నాయి? లోపలనగా మన హృదయంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇప్పుడు హృదయం నిండా ఏం నిండిందో తెలుసా? పాపం నిండింది. ఈ పాపానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. ఒక్కొక్క దానికి ఓ పేరుంది. పేరు పెట్టి 13 గురించి ఏమని రాసినాడో తెలుసా? 13 గురించి ఈ చెడ్డవన్నీయు, వాటన్నిటికి ఒకే పేరు పెట్టినాడు. ఏమని? అవి చెడ్డవి. ఏవి చెడ్డవి? ఇగోండి. ఏవి చెడ్డవి? దురాలోచన, జారత్వం, దొంగతనం,
నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా దానికి ఒకటే పేరు పెట్టినాడు. ఏంటవి? చెడ్డవి. అవి ఎక్కడున్నాయి? ఇప్పుడు హృదయంలో. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నన్ను నమ్మిన వారు ఏ చెడ్డవైతే హృదయంలో నిండున్నాయో, నిండిన వాటిని ఇప్పుడు నా పాదాల మీదను కుమ్మరించగలిగితే నేను నిన్ను మరచిపోను. చెప్పండి ఆమేన్, చెప్పండి గట్టిగా. ఈ చెడ్డవన్నీ ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు కుమ్మరించాలి. చెప్పండి, ఏం చేయాలా? కుమ్మరించాలి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేయాలా? కుమ్మరించు. ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని ఈ హృదయంలో ఉన్న చెడ్డవన్నీ కుమ్మరించి వదిలేసి చూడు. మరవని దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్దామా గట్టిగా? అయ్యా పాస్టర్ గారు, నేను ఈ 13లో 10 లేవు కానీ 3 ఉన్నాయండి. 10 లేవంట, ఎన్ని ఉన్నాయట? అమ్మా చెప్పండి. ఇప్పుడు ఈ 10 గురించి చెడ్డయని చెప్పి 3 మంచివని ఏమని అన్నాడా? ఇవన్నీ చెడ్డవన్నాడు కదా, అంటే 13 చెడ్డవే. స్తోత్రం. ఆమేన్ చెప్పరే? ఇంకొంచెం గట్టి చెప్పండి. సరే 13 పక్కన పెడదాం. 12 నాలుగు లేవండి, ఒక్కటే ఉంది. అది ఒక్కటే ఏముందిలే. దేవుడు ఎవరో తెలుసా? అమ్మో చాలా జాలి గలవాడండి. ఆ ఒక్కటేముంది, దాటుకొని వెళ్ళిపోతాడు. దాటుకొని వెళ్తాడా? నీ హృదయాన్ని ఒక్కదాని కొరకైనా కుమ్మరించాలా? కుమ్మరించు. నీ హృదయాన్ని కుమ్మరించిన రోజే మరువని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సరే, రెండవది ఏం కుమ్మరించాలి? రెండవది 1 సమూయేలు 1వ అధ్యాయం 15వ వచనం. హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననయ్యున్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చెయ్యలేదు గాని ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. స్తోత్రం. అక్కడేమో ఆ చెడ్డవన్నీ కుమ్మరించమన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నీ ఆత్మ ఆయన సన్నిధిలో కుమ్మరించు. ఆమేన్ చెప్దామా గట్టిగా? అమ్మలారా ఇటు చూడండి, తండ్రులారా ఇటు చూడండి. ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎవరెవరి గర్భాలైతే మూయబడ్డాయో ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించిన రోజే నీ గర్భాన్ని నేను తెరవబోతున్నాను. ఖచ్చితంగా చేస్తాడండి దేవుడు ఈ సంవత్సరం. ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఎందుకన్నట్టున్నాడంటే, నా సన్నిధిలో కుమ్మరించింది హన్నా. నేను హన్నాను మరిచిపోలేదు. నిన్ను కూడా నేను రా వచ్చి కుమ్మరించు. ఒకటి, నీ పాప క్షమాపణ నిమిత్తము కుమ్మరించాలి. రెండవది, సింహాసనము కదిలించబడడానికి నువ్వు కుమ్మరించాలి. చెప్దామా గట్టిగా ఆమేన్ అని చెప్పి? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కుమ్మరిస్తే ఏది కదిలించబడాలి? సింహాసనం కదలాలా. ఈరోజు అట్టి కదిలించే ప్రార్థనను చెయ్యుదువుగాక. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఈ 12 రోజులు మాత్రమే కాదు ప్రార్థన, సంవత్సరం ముగించేంత వరకు నీ ప్రార్థన ప్రతిది రోజు కుమ్మరిస్తూ ప్రార్థనను చెయ్యాలి. ఆమేన్. ఇక 12 రోజులు అయిపోయింది. ఏమండి, 12 రోజులు అయిపోయింది. రేయ్ ఏంట్రా ఈరోజు రాత్రికేంటి? ఇవాళ రాత్రికేంటి? రాత్రి కాదు, పొద్దున కాదు, ఈ రోజు నుండి ఒక డెసిషన్ తీసుకో. ఈ రాత్రికి ఏం వండుకొని తిందామా అనేది కాదు, ఈ రాత్రి కూడా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిద్దాం. మన సింహాసనం, దేవుని సింహాసనాన్ని కదలాలి. దేవుడు మన ప్రార్థన వినాలి. దేవుడు మన కొరకు దిగి రావాలి. హల్లెలూయా. ఒక అక్క అంటది, నాలుకంతా సప్పగా అయిపోయిందయ్యా. ఎందుకమ్మా సప్పగా అయింది అని అంటే, అదేయ్యా ఈరోజు రాత్రి వదిలేసిన మరుక్షణమే
ఎంత ముచ్చటగా నవ్వుకుంటున్నారండి మీరు. మోకాల మీద ఈ సంవత్సరం అంతా మోకాల మీద ఒకే ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. నీ మోకాలు ఎప్పుడైతే అలా నల్లటి మచ్చ పడుతుందో, ఆకాశం నుండి ఒక వెలుగు నీ కొరకు ఉదయించబోతుంది. మరువని దేవుడు దిగి రాబోతున్నాడు. మరువని దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. మరువని దేవుడు నీకు జవాబునివ్వబోతున్నాడు. జవాబిచ్చినాడంటే దాని గుర్తింపు ఏంటో తెలుసా? మచ్చబడాల కాలికి. ఈ సంవత్సరం మోకాలు ఇరిగినా పర్వాలేదు, మోకాలు యేసు నామములో పరలోకం కదలాలా, సింహాసనం కదలాలా, సింహాసనం కదలాలా, సింహాసనం కదలాలా. ఎందుకు జరగవు కార్యాలు? ఎందుకు జరగవండి? నువ్వు మోకాల మీద వేయకుండా పాస్టర్ గారికి డ్యూటీ వేసి, ఎవరికి డ్యూటీ? పాస్టర్ గారికి డ్యూటీలో వేయండి మీరు. అయ్యగారండి మా కొరకు నిత్యం ఉపవాసం ఉండి, ఇంక నువ్వు నిత్యం ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బతుకుతాడా? నువ్వేమో నిత్యం తింటా ఉండి, ఆయన నిత్యం ఏం చేయాలా? ఉపవాసం ఉండాలా. ఈ సంవత్సరం ఎవరి కొరకు ప్రార్థన చేసేది లేదు, నువ్వే చేసుకోవాలా. మోకాల మీద నీ మోకాలు నల్లగైపోవాలా. పరలోకం తెరవబడాలా, పరలోకం తెరవబడాలా, పరలోకం తెరవబడాలా, పరలోకం తెరవబడాలా. ఇప్పటికే మేఘహారుడైన దేవుడు నీ కొరకు దిగి వస్తున్నాడు. సచ్చిన శవాల్ని లేపబోతున్నారు ఈ సంవత్సరం మీరు. ఎలా ఎలా లాజరు? ఇది కాదు, ఇది కాదు, మోకాలే, మోకాలే. ఎందుకు లేవడు శవం? ఎందుకు లేగదు? చెప్పరే, చెప్పరే, చెప్పరే. చేయండి ఈ సంవత్సరం. చేస్తానన్నవారు కలీలు చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక్క మాట రాసుకోండి. ఈ సంవత్సరం అందరికీ తలుపులు మూసినా నీ కొరకు నా దేవుడు తలుపులు తెరిచిపెట్టే ఉంటాడు. నీ కొరకు ద్వారాలు దేవుడు తెరిచిపెట్టే ఉంటాడు. నీ కొరకు ఆకాశ వాకిళ్లు దేవుడు విప్పబోతున్నాడు ఈ సంవత్సరం. ఎప్పుడు 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 హన్నా వెళ్ళి మోకరించింది దేవుని సన్నిధిలో. స్తోత్రం. నీ పాపాలు ఒప్పుకొని మోకరించు, నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించు. మూడో మాట చెప్తాను. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఒక్క నిమిషం అక్కడ ఆగమ్మా. ఇటు చూస్తారా? నీవు లేచి, గట్టిగా, రేయి మొదటి జామున అంటే ఎన్ని గంటలకు? 7 గంటలకా? ఎన్ని గంటలకు? మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే వదిలేదు లేదు ఈరోజు. చెప్పాలా? ఓ అక్క, అమ్మా ఇటు చూడు, నా చూడు. రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? ఊరుకోండి, 7:30కి. ఎప్పుడమ్మా? ఎప్పుడు 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 అన్నలారా మీరు చెప్పండి. ఎప్పుడు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడు? 4 గంటలకు మోకరించిన వాడి కొరకు మన్నాను దేవుడు కురిపించబోతున్నాడు. బండను చీల్చబోతున్నాడు. అరణ్యములో నీటి ఊటను మార్చబోతున్నాడు. నీటి ఊట నీ అరణ్యమును పూతోటగా మార్చబోతుంది. ఈ సంవత్సరం రాసుకో. 4 గంటలకు స్తోత్ర ప్రార్థన లేసిన వాడు ఓడిపోడు, ఓడిపోడు, ఓడిపోడు. 4 గంటలకు మోకరించిన వాడు విజయాన్ని సాధిస్తాడు. 4 గంటలకు మోకరించిన వాడు జయము సాధిస్తాడు. 4 గంటలకు మోకరించిన వాడి ద్వారాలు తెరవబడతాయి. ఇది సంవత్సరం ప్రభు నీతో ఖచ్చితంగా చెప్పమన్నాడు. అంతే. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను మరవను, నేను నిన్ను మర్చిపోను, నిన్ను ఆశీర్వదిస్తా. కానీ రేయి మొదటి జామున నా సన్నిధికి వచ్చాయి. ఎవ్వడు లేకక ముందే నా సన్నిధికి రా. ఎవ్వరు కన్నులు తెరవక ముందే నా దగ్గరికి రా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పడక మీద కాదు ప్రార్థన. దిగు, పడక దిగు. బెడ్ మీద గారు మోకరించాల్సింది. దిగాల. అర్థమవుతుందా? దిగాల. దిగి మోకరించు. మోకరించి ఇప్పుడు ఏం చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. చేతులతో హల్లెలూయా చెప్పండి గట్టిగా. తండ్రులారా, తల్లులారా, ప్రభు ఈరోజు ప్రవచనం ఎత్తి నీతో మాట్లాడుతున్నాడు.
రేయి మొదటి జామున 4 గంటలకు స్తోత్ర ప్రార్థనకు లేసి నువ్వు చేతులు పైకెత్తుతుండగానే నీ పిల్లల భవిష్యత్తు నువ్వు చూడని, ఊహించని రీతిలో, నువ్వు ఎప్పుడు ఎరగని రీతిలో, నువ్వు కనని రీతిలో నీ పిల్లలను దేవుడు గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. ఓ సింహాసనం మీద కూర్చోబెడతాడండి. మన పిల్లలు అధికారులు అవ్వబోతున్నారండి. మన పిల్లలు నాయకులు అవ్వబోతున్నారండి. మన పిల్లలు గొప్పవారు అవ్వబోతున్నారండి. మన పిల్లలు మన కన్నుల ఎదుట దీవెనకరంగా చూడబోతున్నారండి. నేను అంటాను, ఒక తల్లిదండ్రులుగా నీకు చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, నీ పిల్లలకు చదివించడానికి నీ దగ్గర సొమ్ము లేకపోవచ్చు. ప్రభు చెప్తున్నాడు, వాడు ఎంత చదువుతాడో ఆ చదువుకు తగిన ఆర్థిక ధ్వనులు, ఆర్థిక సహాయం, ఆర్థిక మాన్యము నేను విప్పబోతున్నాను నీ పిల్లల కొరకు. కానీ ఒక్కటి చెయ్యి, ఆ బ్యాంకు డోర్ దగ్గర పొద్దునే, ఏ బ్యాంకు? యూనియన్ బ్యాంకా? యాడుంది? యాడుంది? నువ్వు మోకరించిన దగ్గరనే బ్యాంక్ ఉంది. నువ్వు మోకరించిన దగ్గరనే ధనం ఉంది. ఓ మాట చెప్పనా, నా దగ్గర లేదు, నేను పేదోన్నని ఎవరు అనొద్దు. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర ఉంది, అది నిలబడి ఉంది. నువ్వు తలుపులు తెరిచి చూడట్లేదు అంతే. ఆయన ఎప్పుడు తెరవమంటున్నాడు? 6 గంటలకు కాదు, 4 గంటలకు తెరువు. నీ గుమ్మము దగ్గర నిలబడి ఉంటుంది అది. మన్నా కొరకు ఇజ్రాయేలు ప్రజలు 4 గంటలకు వెళ్తే పైన ఏమండి మంచు, కింద మంచు, మధ్యలో మన్నా ఫ్రెష్గా ఉంది. 5 గంటలకు వెళ్ళినారు. 5 గంటలకు వెళ్తే కొంచెం అలా సూర్యకిరణాలు వేసినాయి. మంచు ఏమైందంటే కరిగింది. మన్నా కాస్త ఫ్రెష్నెస్ అనేది తగ్గింది. ఉంది మన్నానే, కానీ ఏం లేదు దాంట్లో క్వాలిటీ. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చెట్టు దగ్గరికి వెళ్ళి కూరగాయలు కోసుకొని తీసుకోవడం వేరు, ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు తెచ్చుకోవడం వేరు. ఇప్పుడు 4 గంటలకు వెళ్తే చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకుంటున్నాం. 5 గంటలకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినావు? ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినాం. 6 గంటలకు వెళ్తే ఫ్రిడ్జ్లో మన్నా లేదు, మన్నుంది. ఏముంది 6 గంటలకు? కొంచెం గట్టిగా. అప్పుడు ఎన్ని గంటలకు లేగాల? మన్ను కావాలన్న వారంతో కలేలి చెప్పండి. 6 గంటలకు లే అన్న. మన్నా కావాలన్న వారు అందరూ కలేలి చెప్పండి. రేయి మొదటి జామున మోకరించు. స్తోత్రం. ఏంటి ఎప్పుడు మోకరించాలంట? కొంచెం గట్టిగా చెప్తామా. ఎప్పుడు మోకరించాలా? ఎప్పుడు మోకరించాలా? ఈ సంవత్సరం నీ వ్యాపార తలుపులు దేవుడు తెరవడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు తెరవకపోవడం గల కారణం ఏంటంటే రేయి మొదటి జామునను మోకరించలేదు గనక. ఇప్పుడు రా. ఈ సంవత్సరము ఇక అన్ని మానేయి, వచ్చి రేయి మొదటి జామున మోకరించు అంతే. ఇంకో మాట చెప్తాను వినండి. మందిరము దగ్గరలో రాగలిగినట్టు, నడవగలిగినట్టు, ఒకవేళ వాహనం ఉండి రాగలిగినట్టుంటే వచ్చి మందిరంలో మోకరిస్తే ఇంకా సంతోషం. దూరంగా ఉన్నావా, రాలేకపోతున్నావా, మీ కొరకు లైవ్ ఒకటి వస్తుంది. వస్తుందా లేదా? ఒకప్పుడు లేవు కదా ఇవన్నీ, ఇప్పుడు వస్తున్నాయి కదా. లేచి ఆంజేయి, మోకరించు. సేవకులు చెప్పింది నోరుతో చెప్పు, స్తోత్రం చెప్పు. నువ్వేం చేయొద్దు. వాళ్ళు చెప్తా ఉంటారు నువ్వు స్తోత్రం అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఆయన నిప్పేస్తుంటాడు, నువ్వేం చేయాలి? దాంట్లో ధూపం వేస్తా ఉండు. ఆహా, మంట మండిందంటే నీ కుటుంబంలో ఆశీర్వాదం ప్రారంభమే. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసి వెళ్ళండి ఇక్కడ నుండి. ఆయనను నమ్మిన వారు మొదట పాపము హృదయంలో ఉండగా దానిని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. రెండవది సింహాసనము కదిలించబడే ప్రార్థన ఉదయకాలమును కుమ్మరించాలి. మూడవదిగా రేయి మొదటి జామున. ఎప్పుడు? రేయి మొదటి జామున వచ్చి ప్రభు పాదాలు పట్టుకో. నీ పిల్లలను దేవుడు చేయబట్టుకుని నడిపిస్తాడండి. ఆమెను చెప్తారా గట్టిగా? ఓ మంచి మాట చెప్పనా? అయ్యా, విదేశాల్లో ఉన్న పిల్లలందరినీ పంపించేస్తున్నారంట. ఎట్లా? ఒక్కడు గుర్తుపెట్టుకో, విదేశాలలో వారికి దొరకని ఉద్యోగాలు భారతదేశంలో దానికంటే శ్రేష్టమైనది నీ కుమారుడు కొరకు, నీ కుమార్తె కొరకు దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు ఈ సంవత్సరం.
ఈ సంవత్సరం దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నీ పిల్లలు అమెరికాలో సంపాదించిన దానికంటే ఎక్కువ ఈ దేశంలోనే సంపాదించబోతున్నారు. దానికి నువ్వేం చెయ్యాలా? ఏం చెయ్యాలా? రేయి మొదటి జామున చెప్పాలందరూ. ఎప్పుడు? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. రేయి మొదటి జామున ఎత్తి ఏం చెయ్యొద్దు, చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలా? అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం, స్తోత్రం గట్టిగానరే. ఒక్కసారి ఈ స్తోత్రాలు ఇంతమంది చెప్తుంటే పరలోకం ఇక్కడనే కనబడుతుంది కదా. నీ ఇంట్లో స్తోత్రం చెప్తే పరలోకం దిగిరాదా నీ కొరకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహోవాను నమ్మిన వారు వారి హృదయమును కుమ్మరించాలి. రెండో మాట, సెకండ్ పాయింట్, 37వ కీర్తన 3వ వచనం. యెహోవాయందు నమ్మికయుంచి, యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము. చాలు. ఒకటి, యెహోవాను కొనిన వారు చేయవలసిన పని తమ హృదయమును కుమ్మరించాలి. రెండవది, ఇటు చూస్తున్నారా, యెహోవాను నమ్మిన వారు ఏం చేయాలంట? మేలు చెయ్యాలి. చెప్పండి అందరు, ఏం చెయ్యాలా? ఇంకొంచెం గట్టి చెప్పండి అమ్మా. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నీ పక్కనున్న వారికి చెప్పండి, యెహోవాను నమ్మిన వారు మేలు చెయ్యాలి అని చెప్పండి. చెప్పండి అమ్మా. పక్కనున్న వారు చెప్పండి అమ్మా. ఇంకొంచెం గట్టి చెప్పండి అమ్మా. కీడు చెయ్యాలా, మేలు చెయ్యాలా? ఆయన నమ్మిన వారు ఏం చెయ్యాలా? ఏం చెయ్యాలా? ఏం చెయ్యాలా? ఏం చెయ్యాలా? నీకు విరోధంగా మాట్లాడుతున్నాడా? నీ చెవున పడిందా? పడిన తర్వాత అరే ఈ రోజు కాదురా రేపైనా, రే సాంసోన్గా అంటే కాదు, ఊగిపోవద్దు. మేలు చెయ్యి. ఆ మేలు ఎక్కడికి పోదు, నిన్ను దీవిస్తుంది, అతన్ని దీవిస్తుంది. విరోధ భావాలు పెంచుకునే సంవత్సరం కాదు ఈ సంవత్సరం. పతనం అయిపోతావు. శత్రుత్వం పెంచుకోవద్దు, పగ పెంచుకోవద్దు. మేలు చెయ్యి. యెహోవాను నమ్మిన వారు ఏం చేయాలా? మేలు చేయాలా? చెప్పండి గట్టిగా. ఏం చేయాలా? ఇంకొంచెం గట్టిగా. ఒకటి, నీ శత్రువుకి మేలు చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి చేయాలా? శత్రువుకే మేలు చేయి. పిలిచి భోజనం పెట్టు, పిలిచి ఏం చేయి? నీ శత్రువుకే మేలు చేయి. సౌలుకు దావీదు ఏం చేస్తున్నాడు? చెప్పండి గట్టిగా. యెహోవాను నమ్మిన దావీదు సౌలుకి ఏం చేస్తున్నాడు? మేలే చేసినాడు. మేలే చేసినాడు. ఏ రోజు కీడు చేయలేదు. రెండవది, సంఘానికి మేలు చేయి. ఏం చేయాలా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. సంఘానికి నువ్వేం చేయాలా? మేలు చేయి. అవసరమైతే చూడండి, ఉన్నవన్నీ తీసిపెట్టు, అంతేగాని మందిరం నుండి ఏది ఎత్తుకెళ్ళకు. మీకు మాట చెప్తాను వినండి. చూడండి అందరు, చూడండి. దావీదుకు మందిరం కట్టాలని సోకు, కోరిక, ఆశ. దేవుడు ఏమన్నాడు? కట్టొద్దు అన్నాడు. కట్టొద్దు అన్నాడు. ఇప్పుడు ఎవరు కట్టమన్నాడు? నీ కుమారుడు కడతాడు. ఎవరు? సొలొమోను. సొలొమోను మందిరం కడుతుంటే ఈయన దగ్గర ఉన్న అన్ని సమకూర్చింది, మందిరానికి సమకూర్చింది అంతా ఎవరికి ఇచ్చినాడు? సొలొమోనుకి ఇచ్చినాడు కట్టుమని. అందులో శ్రేష్టమైన ఒక మాట ఉంది. తన పర్సనల్ ఫిక్స్డ్ అకౌంట్ లో ఉన్నది కూడా తీసిచ్చినాడంట మందిరానికి. సొంత డబ్బు కూడా తీసిచ్చినాడు. దేనికి? దేని కొరకు? సంఘానికి మేలు చేయాలని. ఆమేన్ చెప్దామా గట్టిగా. యెహోవాను నమ్మిన వారు మేలు చేయుదురుగాక. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవ మాట. ఈ రెండవ మాటలో యెహోవాయందు నమ్మిక ఉంచిన వారు ఏం చేయాలనుంది? మేలు చేయాలనుంది. యోసేపు, ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. యోసేపు వాళ్ళ అన్నలందరికీ ఏం చేసినాడు అమ్మా? చెప్పరే, కిడి చేసినాడా, మేలు చేసినాడా? వాళ్ళు వచ్చి అంటారు, ఏమండి రాజుగారు, రాజు చిరంజీవి అవునుగాక. అయ్యా మా ఊర్లో ఆహారం లేదయ్యా,
వీళ్ళు చెప్తా ఉంటే ముచ్చట పడిపోతున్నాడు యోసేపు. ఎందుకో తెలుసా? వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు, కానీ యోసేపు వాళ్ళని గుర్తుపట్టినాడు. ఈ ముచ్చట పడిపోతున్న విషయంలో సరదాగా యోసేపు ఆడుకుంటున్నాడు వాళ్ళతోటి. ఎలా ఆడుకున్నాడో తెలుసా? ఎటు చూస్తున్నారా మీరు? ఎంతమంది? మేమండి 12 మంది సార్. ఏంటి 10 మంది వచ్చినారేంటి? అదేనండి, చిన్న ఆయన ఉన్నాడు, లాస్ట్ అయినా ఆయన మా నాయన దగ్గర ఉన్నాడండి. అవునా? మరి 11ఓడేడి? 11ఓడా సార్? అప్పుడే సార్ సింహం చంపేసింది సార్ అని. ఎవరితో చెప్తున్నారు? ఒరే దొంగ ఏడుపు ఏడిచేటోడా, గురువు గారి దగ్గర నేను మళ్ళీ ఏడుపు ఒకట? మూగోడు ఏడుస్తే నమ్మొద్దట, తెలుసా? నమ్మొద్దట. ఆయన దగ్గర పోయి ఏడుస్తున్నారు సార్, మా సింహం చంపేసింది సార్. అమ్మో, పశ్చాత్తాపన దుఃఖం వచ్చేస్తుంది అయ్యగారికి. సరే, ఇంత ద్రోహం చేసి మళ్ళీ ఈయన దగ్గర వచ్చి నటన చేస్తుంటే ఈయనకేం రావాలా? రావాలి కదా. నవ్వుకుంటున్నాడు మనసులో. నవ్వుకొని సరే పోతే పోని కానీ అక్కడ చచ్చిపోయిన వదిలేసేయండి, ఆ 12 తీసుకొని వస్తారా? తెస్తాం సార్, కానీ మా నాయన ఒప్పుకోడు సార్. ఏమో నాకు తెలీదు. 12 తీసుకొని వస్తే మీకు కావాల్సిన సరుకు ఇస్తా. సరే 12 తీసుకొచ్చినారు. తీసుకొచ్చే ముందు ఈయన ఏం చేసినాడంటే వాళ్ళని పిలిచారే, వాళ్ళు వస్తారు, ఊరు నుండి వస్తారు, వచ్చేటప్పుడు 11 మంది వస్తారు. మీరు పని చేయండి, డైనింగ్ టేబుల్ అరేంజ్ చేయండి. ఏం అరేంజ్ చేయండి? డైనింగ్ టేబుల్. మంచి రాజు భోజనం సిద్ధం చేయండి. సిద్ధం చేసి 12 కుర్చీలు వేయండి. ఎన్ని? వాళ్ళు ఏమన్నారు? ఎంతమంది ఉన్నారన్నారు? మరి ఎన్ని కుర్చీలు వేయమంటున్నాడు? 12 కుర్చీలు వేయండి. రైట్. వచ్చింది, భోజనం అంతా రెడీగా ఉంది. వాళ్ళు వచ్చి, అయ్యా ఇదిగోండి అయ్యా, ఈడే అయ్యా బెన్యామిన్ అయ్యా ఈడి పేరు. అటు 11ఓడి పేరేంటి? అయ్యా అదే సింహం చంపింది ఆయనే కదా. అయ్యా 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 యోసేపు అయ్యా. అవునా? అయ్యో పాపం. సరే పోనీ అని వదిలే, రండి బెన్యామిన్ తీసుకొని రండి. చక్కగా టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వచ్చిన తర్వాత కుర్చీలన్నీ ఆ 11లో ఒకడు లెక్క పెట్టుకుంటున్నా ఉన్నాడు. ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి, 12 ఉన్నాయి, లెక్క పెట్టుకున్నాడు. ఈ లోపు భోజనం మంచి ఫుడ్ రెడీగా ఉంది. రెడీగా ఉంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మొదటి కుర్చీలో రాజుగారు కూర్చుంటారు అనుకుంటా, ఎందుకంటే ఆయన రాజుగారు కదా, మనతో భోజనం చేయాలనుకుంటున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ లోపు, ఏయ్ బాబు ఇట్రా, పెద్దోడెవరు మీలో? ఈయనకు తెలీదా? మాట్లాడరే? పెద్దోడెవరు? సరే దా కూర్చో, కూర్చో. సార్ మీది కదా సార్, కూర్చో. ఏయ్ కూర్చో. కూర్చున్నాడు. రెండోడు కూర్చున్నాడు. 10 మందిని కూర్చోబెట్టినాడు. 11ఓడేడి? సార్ అదే చెప్పినాం కదా సార్. ఎవరు ఎత్తుకెళ్ళినారు? ఎవరితో చెప్తున్నారు వీళ్ళు? అది మర్చిపోకండి మీరు. కుర్చీ సరే అని వదిలే, ఆ సింహం చచ్చిపోయిన వదిలే. 12 బెన్యామిన్ నువ్వేనా? కూర్చో. బాబు భోజనాలు రెడీ చేయండి రా. చక్కగా భోజనాలు అంతా రెడీ చేసినారు. యూదుల ఆచార ప్రకారం ప్రార్థన చేసుకొని తినాలి కదా. అందరూ కళ్ళు మూసుకున్నారు, ఆహారం మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళు కళ్ళు మూసుకోగానే 11వ చైర్లో పోయి కూర్చున్నాడు. వీళ్ళు కళ్ళు తెరిచినారు. ఏడి రాజు అని చూస్తే 11వ కుర్చీలో కూర్చున్నాడు. సార్ మీరెవరు? ఏ యోసేపును సింహాలు చంపేసినాయి అన్నారో ఆ యోసేపును నేనే. మేలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పండి చెప్పండి. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఈరోజు మేలు చేయడం ప్రారంభించు. నీ కొరకు ఆకాశ వాకిళ్ళు వెప్పబోతున్నాడు ఆయన. అన్నాడుగా, నేను నిన్ను మరచి, నన్ను నమ్మిన వారిని నేను ఆయన మరిచిపోకుండా ఉండాలంటే నువ్వు మేలే చెయ్యాలా. ఏం చెయ్యాలా? మేలే చెయ్యాలా. మేలే చెయ్యి. ఇస్సాకును పిలిచి, నువ్వు పరదేశిగా ఆ దేశానికి వెళ్ళిపో, నేను ఆశీర్వదిస్తాను. పరదేశికి వెళ్ళిపోవాలంటే అర్థం ఏంటి? అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పరదేశి అంటే అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపో, నేను ఆశీర్వదిస్తాను. వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఎటు చూసినా ఏం మార్గాలు, కానీ ఒక్కటి ఆయన గుర్తొచ్చింది ఏంటంటే, మన ఆయన కొన్ని బావులు ఇచ్చినాడే,
ఆ బావుల దగ్గరికి వెళ్దామని ఒక బావి తవ్వినాడు. తవ్వితే శత్రువులు వచ్చి అంటారు, ఈ బావి మాది, వదిలేయ్. అయ్యా మా నాయన చెప్పినాడు. అయ్యా నాయన లేదు ఏం లేదు, నోర్మైరా, మీ నాయనేడి పోయినాడుగా ఎప్పుడో. నాయన అంటావు, బావి నాది, శత్రువులు అన్నారు. సరే తీసుకో. మరలా పోయినాడు, రెండో బావి తీసేసుకో. మూడోది పోయినాడు, తీసేసుకో. లాభం లేదనిపించింది, మోకరించినాడు. ఇక ఆ రాత్రి ప్రార్థన చేసినాడు. ఉదయకాలం వెళ్ళి బావి దవ్వినాడు. మరలా వచ్చి ఈ బావి మాది అనకుండా వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు బావి తవ్వుట మేము చూచున్నాము, యెహోవా హస్తము నీ మీద చాపబడుట కూడా మేము చూస్తున్నాము. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? పగ పెంచుకోక మేలు చేసినాడు గనక, పరదేశిగా వెళ్ళినాడు గనక ఆ సంవత్సరం 100 ఫలము పంటను దేవుడానికి ఇచ్చున్నాడు. ఈ సంవత్సరం 100 పంట ఫలము అనుభవించాలన్న వారందరూ మీ కుడి చేతులు పైకెత్తో కామెంట్ చెప్పుకోండి గట్టిగా. మీ శత్రువులకు ఏం చేయాలా? చెప్పండి. మీ సంఘానికి ఏం చేయాలా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇదో దరిద్రం, వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియా అనేది ఒకటి సైతానుగాడు తీసుకొచ్చి మన చేతిలో పెట్టినాడు. ఎవరికి ఏ కోపాలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా అన్ని స్టేటస్లో పెడుతున్నారు. అన్ని దేంట్లో పెడుతున్నారు? స్టేటసే. నీ స్టేటస్ యేసు నామములో ఈ రోజుతో లాక్ అయిపోవును గాక. బాధ కలిగినా స్టేటసే, సంతోషం ఎక్కువైనా స్టేటసే. స్టేటస్లు పెట్టే సంవత్సరం కాదు ఈ సంవత్సరం మోకాల మీద ఉండే సంవత్సరం. ఈ సంవత్సరం ఈ మొదట జామున ప్రభు సన్నిధిలో మోకరించే సంవత్సరం ఈ సంవత్సరం. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ సంవత్సరం మేలు చేసే సంవత్సరము. చెప్పరే ఇంకొంచెం గట్టిగా. చేద్దామా? మేలు చేద్దాం అందరికి ఈ సంవత్సరం. ఎవరికి చేద్దాం? ఉన్నోడికి కాదు, శత్రువుకి మేలు చేయి, సంఘానికి మేలు చేయి. మూడో మాట చెప్పి ముగించేస్తాను. 125వ కీర్తన మొదటి వచనం. 125వ కీర్తన మొదటి వచనం. మీరేం దిగులు పడొద్దు అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. మీరేం దిగులు పడొద్దు. ఇప్పుడే దింపుతున్నారు డేక్ష, ఇప్పుడు తెరిస్తే మెత్తగానే ఉంటది. అది ఇంకొంచెం టైం ఉంది. ఏమండాయి గారు, అయిపోయిందని అనబాకండి, ఇంకొంచెం టైం ఉందని చెప్పండి. ఓకేనా? ఇంకొంచెం టైం ఉంది. అయ్యా కొంచెం పెట్టండి, ఇంకా అక్కడనే పెట్టండి. యేసు రక్తమే జయం. దీక్ష మూత తెరిస్తే వాసన వస్తుంది, రానివ్వకండి. హల్లెలూయా. చెప్పాలి. మూడో పాయింట్ 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, అది మరలా వచ్చిన చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. 2 చేతులెత్తి గట్టిగా. 2024 కదిలిపోయినావు. నీ కుటుంబం కదిలిపోయింది, నీ పిల్లలు కదిలిపోయినారు, ఆరోగ్య విషయంలో కదిలిపోయినాం, ఆర్థిక విషయంలో కదిలిపోయినాం, వ్యాపార విషయంలో కదిలిపోయినాం, సంతాన విషయంలో కదిలిపోయినాం, సేవ విషయంలో కదిలిపోయినాం. కదిలి 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 ఇక ఎందుకు ఈ బ్రతుకు అనుకున్నావు? ఈ రోజు ప్రభు నీకు మాట ఇస్తున్నాడు. కదలక నిత్యము నిలుచు సియోను పర్వతము వలె, కొండ వలె నిన్ను నిలబెట్టబోతున్నాను. ఓ యెహోవాను నమ్మిన వారులారా, మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు దేవుడు. యెహోవాను నమ్మిన వారులారా, మిమ్మల్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఓ మాట చెప్తాను, చెప్పి ముగించేస్తాను. దావీదుకు బెర్షెబాకు, ఆమె పేరేంటి? బెత్షెబా కదా. అన్ని తెలుగు రానోడికి ఇట్లానే ఉంటది. బెత్షెబాకు కొడుకు పుట్టినాడు. కొడుకు పుడితే ఎటు చూస్తున్నారా? కొడుకు పుడితే వాడు పుట్టడం మరణకరమైన రోగంతో పుట్టినాడు. వాడు బ్రతకాలని పాపం ఈ తండ్రి ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వాని బ్రతికించు. పరుపు కూడా తడిసిపోయింది. మొత్తం ఓపిక అయ్యేంత వరకు ఏడ్చినాడు. తలుపు తట్టి, సార్ మీ కొడుకు చనిపోయినాడండి. అరే ఇంత ఏడుస్తే చనిపోయిన వార్త విన్నానా నేను?
ఇదేంటి? కంగారు పడలేదు దావీదు, కదిలిపోలేదు దావీదు. లేచి బాత్రూంకి వెళ్ళి స్నానం చేసుకొని ఆహారం సిద్ధం చేయమని చెప్పి తిని దేవుని మందిరానికి వెళ్ళి నిలబడ్డాడండి. కదిలినాడా? కొడుకు చచ్చిపోయినాడని కదిలినాడా? మాట్లాడరే. ఉద్యోగం పోయిందని కదిలినాడా? వ్యాపారం పోయిందని కదిలినాడా? కదలలేదు, మందిరములో నిలబడ్డాడు. యెహోవా నమ్మిన వారు కదలరండి. చెప్పండి గట్టిగా. ఈ సంవత్సరం కదిలించేవి ఏవి నీ దగ్గరకు వచ్చినా నువ్వు కదలొద్దు. నిన్ను చూసి భయపడాలవి. చెప్పండి గట్టిగా. కదలక నిత్యము నిలుచు సియోను పర్వతం మదిగా నువ్వు నిలుచుదువుగాక. ఈ సంవత్సరం మీరందరూ సియోను పర్వతములుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. చెప్పుకోండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా. చేతులెత్తి చెప్పండి గట్టిగా. కదిలిపోయిన మిమ్మలను దేవుడు స్థిరపరచునుగాక. ఆర్థికంగా కదిలిపోయిన మిమ్మలను స్థిరపరచునుగాక. పిల్లల విషయంలో కదిలిపోయిన మిమ్మలను స్థిరపరచునుగాక. కుటుంబంలో కదిలిపోయిన మిమ్మలను స్థిరపరచునుగాక. వ్యాపార విషయంలో కదిలిపోయిన మిమ్మలను స్థిరపరచునుగాక. ఉద్యోగంలో కదిలిపోయిన మిమ్మలను స్థిరపరచునుగాక. పరిచర్యలో కదిలిపోయిన మిమ్మలను ఈ సంవత్సరము 100 ఫలమును చూచేటట్టుగా స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నిలబడండి అందరూ.